Hello everyone, this is Dr. Madhvi Chandra from Coconut Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. మొన్న ఒక పేషెంట్ వచ్చారు క్లినిక్కి. అంటే చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా చాలామంది పేషెంట్స్ని చూశాను. సో సిట్యుయేషన్ ఏంటంటే యూజువల్గా పేషెంట్స్ ఏం చేస్తారంటే టూత్ పెయిన్ రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటారు, ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు, వేసుకుంటారు. లేదా ఒకవేళ వాళ్ళకి ఇంతకుముందు టూత్ పెయిన్ వచ్చి ఉంటే ఎవరన్నా డాక్టర్ రాసిచ్చుంటే మెడిసిన్స్ వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయకుండా, అంటే ఇలా చేస్తే ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ థింగ్, ఎప్పుడు కూడా బాడీ సేమ్ టైప్గా రియాక్ట్ కాదు. అంటే సేమ్ మెడికేషన్ ఎప్పుడు పనిచేయదు. ఒకటే ఈసారి నేను వేసుకున్న మెడిసిన్ నెక్స్ట్ టైం నాకు టూత్ పెయిన్ వస్తే నేను ఇంకొక 5-6 times సేమ్ మెడిసిన్ వేసేసుకుంటాను, తగ్గిపోతుంది అనే కాన్సెప్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ మెడిసిన్ అనేది వర్క్ చేయదు. అంటే వాళ్ళే చెప్తూ ఉంటారు పేషెంట్సే, మళ్ళీ నేను వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గుతుంది మేడం, మళ్ళీ తర్వాత పెయిన్ వస్తుంది అని చెప్తారు. అయితే జనరల్గా డెంటిస్ట్రీలో ఏంటంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. అంటే జస్ట్ నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను నాకు తగ్గిపోతుంది అనే సిచ్యువేషన్ ఉండదు. అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ట్యాబ్లెట్స్ వాడితే పెయిన్ ఫాస్ట్గా తగ్గుతుంది, ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది. ఇంకోటి, మీకు తెలియకుండా ఏదంటే ఆ యాంటీబయాటిక్ మెడికల్ షాప్స్లో ఇచ్చినవి తెచ్చుకొని వాడుకొని దానివల్ల వేరే జనరల్ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. మెడిసిన్స్ పనిచేయవు అని నేను చెప్పట్లేదు. డెంటిస్ట్రీలో అంటే టీత్ ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ పనిచేస్తాయి, డెఫినెట్గా పనిచేస్తాయి. కానీ మీరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లంలో ఉన్నారు, అది ఇనీషియల్ స్టేజా, అడ్వాన్స్ స్టేజా, దానికి ట్రీట్మెంట్ అవసరమా అనే ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. అందుకని మెడికల్ షాప్స్కి వెళ్ళి లేకపోతే మా చుట్టాలు చెప్పారు అని అలా మెడిసిన్స్ యూజ్ చేయకండి.